హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ కొంగలు తాబేలు. ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. ఆ కథ పేరు కొంగలు తాబేలు. అంటే ఇక్కడ 2 కొంగలు ఉంటాయి, ఒక తాబేలు ఉంటుంది. కొంగని ఇంగ్లీష్లో క్రేన్ అంటారు, తాబేలు టార్టాయిస్. ఏం జరుగుతుందో చూద్దాం. అనగనగా అంట రామాపురం అనే ఊరి చివర ఒక పెద్ద చెరువు ఉందంట. ఆ చెరువులో ఒక తాబేలు ఉంది. అంటే మిగతా చేపలు అవి కూడా ఉన్నాయి, కానీ మన కథలో తాబేలు మెయిన్ కదా. తాబేలు గురించి మాట్లాడు. ఆ తాబేలు పచ్చ రంగులో ఉండేదంట. దాని డిప్ప ఎలా ఉంటుంది? చాలా గట్టిగా ఉందంట. తాబేలు ఎంతకాలం బతికిద్ది? దాదాపు 300 years, అంటే 300 సంవత్సరాలు బతికే తాబేళ్లు కూడా ఉన్నాయి. అది చాలా చిన్నగా నడుస్తూ ఉంటుంది. అవునా? ఎంత చిన్నగా నడుస్తుంది. అందుకే జీవితంలో ఎక్కువ ఆరాటపడి కోపం తెచ్చుకునే వాళ్ళకన్నా ప్రశాంతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువ కాలం బతుకుతారు. ఇక్కడ తాబేలుకు కూడా చాలా ఎక్కువ కాలం బతుకుతుంది. ఇక్కడ తాబేలు ఏం చేస్తుందో చూద్దాం. ఈ తాబేలు మగ తాబేలు, అంటే ఆడ తాబేలు కాదు, గుడ్లు ఏమీ పెట్టదు. తాబేలు అబ్బాయి మగది. ఒక రోజు అంట, అది వేసవి కాలం, అంటే సమ్మర్ సీజన్. బాగా ఎండలు ఎక్కువైపోవడం వల్ల వాటర్ తాగడం కోసం రకరకాల ప్రాణులన్నీ, ఆ చుట్టుపక్కల ఉండే జీవులన్నీ కూడా ఆ చెరువు దగ్గరకు వచ్చేవంట. వచ్చి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాయి. ఏమని మాట్లాడుకుంటున్నాయి అంటే, ఎండలు చాలా ఎక్కువైపోయినాయి, ఈ చెరువులో నీళ్ళేమో రోజు రోజుకి తగ్గిపోతున్నాయి, ఈ చెరువు ఎండిపోతే మనం నీళ్లు తాగడానికి ఇంకెక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకుంటున్నాయి. ఈ మాటలు తాబేలు వింది. తాబేలు విన్న తర్వాత తాబేలు గుండెల్లో గుబులు మొదలైందంట. ఎందుకంటే తాబేలు భూమి మీద ఉంటుంది, నీళ్ళల్లో కూడా ఉంటుంది. ఇదేంటి, యాంఫిబియాన్ కదా. కానీ ఎక్కువసేపు భూమి మీద ఉండలేదు. దాని డిప్ప మాడిపోతుంది, ఎండకి ఉండలేదు. సో నేను ఎక్కడ నీళ్లు వెతుక్కోవాలా అని ఆలోచించుకోవడం మొదలుపెట్టిందంట. ఈ తాబేలు కోసం రోజు 2 కొంగలు వచ్చి ఫ్రెండ్షిప్ చేసేవి. ఆ రాయి మీద కూర్చుని చిన్న చిన్న చేప పిల్లల్ని తింటూ వాటి కాలాన్ని గడుపుతూ ఉండేవి. ఈ తాబేలు ఆ 2 కొంగలు కలిసి రోజు ముచ్చట్లు చెప్పుకునేవి. ఈ రోజు నువ్వేం చేసావు అని. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం సమయానికి 2 కొంగలు వచ్చి పెద్ద బండరాయి మీద కూర్చున్నాయి, చెరువు గట్టు మీద. ఆ చిన్న చిన్న చేప పిల్లల్ని పట్టుకుని కొంగలు తినడం ప్రారంభించాయి. ఇంతలో తాబేలు వచ్చి వాటికి కనిపించింది. మిత్రమా మీకు ఈ విషయం తెలుసా? ఈ చెరువు ఎండాకాలం రావడం వల్ల ఎండిపోతుందంట, ఇందులో నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి, ఇక్కడ ఉన్న జీవులకి అన్నీ వేరే చోటకి వెళ్ళిపోతున్నాయి, చేపలేమో చచ్చిపోతున్నాయి, నేను నీళ్లు లేకపోతే ఉండలేను, ఆ విషయం మీకు తెలుసు కదా అని కొంగలతో చెప్పిందంట తాబేలు. అప్పుడు కొంగలు బదులిచ్చాయి, అవును నిజమే, ఇది వేసవకాలం, ఈ వేసవిలో ఈ సంవత్సరం చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే, మేము గమనించాము. వారం రోజుల కిందట ఉన్నటువంటి నీళ్లు ఇప్పుడు చూడు ఎంత లోపలికి వెళ్ళిపోయాయో, ఈ చెరువులో నీళ్లు కూడా తగ్గిపోతున్నాయి అని బదులిచ్చాయి. అప్పుడు కొంగలు తాబేలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. తాబేలు అంది, నన్ను ఇక్కడి నుంచి వేరే బాగా నీళ్లు ఎక్కువ ఉన్న చెరువులోకి తీసుకువెళ్తారా అని అడిగిందంట. అప్పుడు కొంగలన్నాయంట, మేమంటే ఎగురుకుంటూ ఆకాశంలో వెళ్ళిపోతాం గబగబా, నువ్వేమో చాలా చిన్నగా నడుస్తావు, ఆ చెరువేమో ఇక్కడి నుంచి 10 గ్రామాల అవతల ఉంది, ఎలా వెళ్తావు అని అడిగాయంట. అప్పుడు తాబేలు, నిజమే, ఆ చెరువులో నీళ్లు ఉంటాయి వేసవికాలమైన, అడవికి దగ్గరలో ఉంది కాబట్టి, కానీ ఇక్కడి నుంచి నేను అంత దూరం ప్రయాణించలేను అని చెప్పిందంట. అప్పుడు కొంగలు ఆలోచనలో పడ్డాయి. తాబేలు కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. సడన్ గా తాబేలుకి ఒక ఉపాయం తట్టింది. ఆ ఉపాయం ఏంటంటే, మిత్రమా నేను ఒక ఉపాయాన్ని చెప్తా, ఐ హ్యావ్ ఎన్ ఐడియా అని చెప్తుందంట. సరే ఏంటో చెప్పమని కొంగలు 2 వినడం మొదలు పెట్టాయి. తాబేలు చెబుతుంది, మీరు ఆకాశంలో ఎగురుతారు, మీ ముక్కులు చాలా పొడుగుగా ఉంటాయి, ఒక పొడవైన కర్ర తెచ్చుకుందాము, ఆ కర్రని మీరు చెరోవైపు పట్టుకోండి, మధ్యలో అంతా ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీలో నేను నా నోరుని గట్టిగా కరిచి పట్టుకుంటాను, మీరు ఎప్పుడైతే ఆకాశంలో ఎగరడం మొదలు పెట్టారో ఆ కర్రతో పాటు నేను కూడా ఆకాశంలో ఎగురుతాను, అప్పుడు ఎగురుకుంటూ చాలా తొందరగా ఆ కొత్త చెరువులోకి మనం వెళ్ళిపోవచ్చు. అనగానే కొంగలు 2 ఒక్కసారిగా తాబేలు వైపు చూశాయి.
అబ్బా గురుజీ భలే ఐడియా చెప్పారే, ఎంత గొప్పగా ఉందో మీ ఉపాయం. అబ్బబ్బా మా మిత్రుడు నిజంగా గ్రేట్ అబ్బా, ఇంత గొప్ప ప్లాన్ వేశాడో అని చెప్పి సరే సరే అని చెప్పి కర్ర వెతకడం మొదలుపెట్టాయి. ఆ చెరువు నుంచి కొంచెం దూరంగా వెళితే ఒక కొండ ఉంది. ఆ కొండ వెనకాల ఒక పెద్దాయన కూర్చుని ఉన్నాడు. ఆ పెద్దాయన కర్ర లేకపోతే నడవలేడు, అంటే కర్ర ఆసరాగా పట్టుకుని చిన్నగా నడుస్తూ ఉంటాడు. ఆ పెద్దాయన గొర్రెలు కాసుకోవడానికని ఆ కొండ దగ్గరికి వచ్చాడు. అతను ఎప్పుడైతే చిన్నగా నిద్రలోకి జారుకున్నాడో ఈ కొంగలు రెండు ఆయన కర్రను తీసుకుని తాబేలు దగ్గరికి దొంగతనంగా తీసుకుని వచ్చేసాయి. తీసుకుని వచ్చేసి, మిత్రమా చలో చలో కొత్త చెరువుకి పోదాము, కొత్త చెరువుకి పోదాము, మనం సరదా సరదాగా గడుపుదాము, ఎక్కువ నీళ్లు ఉంటాయి, ఎక్కువ తిండి దొరుకుతుంది అని పాటలు పాడడం మొదలుపెట్టాయి. అప్పుడు అంతలో ఏం జరిగిందంటే తాబేలు రెడీగా ఉంది. కొంగలో ఒకటి అటువైపు, ఇంకొక కొంగేమో ఇటువైపు ముక్కులతో గట్టిగా పట్టుకున్నాయి కర్రని. తాబేలు కూడా తన యొక్క నోటితో ఆ కర్ర మధ్యలో పట్టుకుని ఉంది. అప్పుడు కొంగలు, హే హే మేము ఎగరబోతున్నాము ఆకాశంలోకి మా మిత్రుడితో సహా తాబేలు, అందరూ చూడండి అందరూ చూడండి, ఈ వింతని చూడండి, చప్పట్లు కొట్టండి అని చెప్పి పాటలు పాడుకుంటున్నాయి. సడన్గా ఏం చేశాయంటే ఎగరడం మొదలుపెట్టాయి. ఫస్ట్ కొంగలు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తాబేలుకి తల తిరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే తాబేలు ఎప్పుడూ ఆకాశంలో ప్రయాణించిన జీవి కాదు కదా, నేల మీద ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది, చిన్నగా వెళ్తుంది. అప్పుడు కొంగలు వెళ్తుంటే ఫస్ట్ కళ్ళు తిరిగినా, కానీ నేను కూడా ఆకాశంలో ఎగురుతున్నాను భలే భలే అని తాబేలు మనసులో చాలా గొప్పగా మురిసిపోయింది, ఆనందపడింది. అబ్బా ఏమి నా భాగ్యం, ఎంత మంచి మిత్రులు దొరికారు, నన్ను వాళ్ళతో సహా కొత్త చెరువులోకే కాదు ఆకాశంలో కూడా విహరించేలా చేస్తున్నారు, అబ్బా ఏమి నా భాగ్యము ఏమి నా భాగ్యము అనుకుందంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు 10 ఊళ్ళు దాటాలి కదా. ఒక 2-3 ఊళ్ళు దాటిన తర్వాత కొంగలు ఇంకా ఎత్తులో ఎగరడం మొదలు పెట్టాయంట. అప్పుడు తాబేలుకి చాలా దాహం అనిపిస్తుంది, ఎండ ఏమో మండిపోతుంది. సరే ఇంతలో ఒక ఊరిలో పిల్లలంతా చేరి సంత దగ్గర, ఆకాశంలో వింతని చూసారా, కొంగలతో పాటు తాబేలు పోతుంది, తాబేలు ఆకాశంలో పోతుంది, ఏ బల్లే 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 అని చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారంట. ఆ చప్పట్లు చూసి తాబేలుకి, అబ్బబ్బా నన్ను చూసి నన్ను నిజంగా వీళ్ళు ఒక వింతలా ఫీల్ అవుతున్నారు, నేనే హీరోని, అబ్బా ఈ జిందగీకి ఇంతకన్నా ఏం కావాలి అని చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. ఫీల్ అయ్యి నోరు తెరిసి కొంగలతో తన గొప్ప చెప్పుకుందామని కొంగబావా అనేసరికి డామ్ అని కింద పడిపోయింది. అంత ఎత్తు ఆకాశం నుంచి. నోరు వదులుతారా, నువ్వు ఎలా పట్టుకున్నావు కర్రని, నోటితో పట్టుకున్నావు, మాట్లాడకుండా కామ్గా ఉండొచ్చు కదా, మాట్లాడడం మొదలు పెట్టావు. సరాసరి అంత ఎత్తు నుంచి కింద పెద్ద కొండ మీద పడి తాబేలు చచ్చిపోయింది. ఎంత తెలివి తక్కువదో చూడండి, ఆరాట పడిపోయింది. పిల్లలు చప్పట్లు కొట్టగానే అబ్బో నేనే హీరోని, నన్ను చూసే ఆనందపడుతున్నారు, నా గొప్ప చెప్పుకోవాలి ఇప్పుడు నా ఫ్రెండ్స్తో అని నోరు తెరిసింది. తెరవగానే అంత ఎత్తు నుంచి కిందకు పడి చచ్చిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే కొంగలు కూడా చాలా వాళ్ళ ఫ్రెండ్ చనిపోవడం వల్ల చాలా ఫీల్ అయ్యాయి. ఈ కథలో నీతి ఏంటి అంటే అత్యుత్సాహం పనికిరాదు. పిల్లలు చప్పట్లు కొడుతున్నారు కరెక్టే, కానీ నువ్వు నోరు తెరిస్తే పడిపోతావనే ఇంగిత జ్ఞానం నీకు ఉండాలి, కామన్ సెన్స్ పనిచేయాలి. అర్థమైందా? కామన్ సెన్స్ ఎప్పుడూ కూడా మనకి పుస్తకాలు చదివితే రాదు, నీకు నువ్వు తెలుసుకోవాలి, పరిసరాల్ని గమనించి అలవాటు చేసుకోవాలి. నేను పట్టుకున్నదే నోటితో, ఇప్పుడు నోరు తెరిస్తే పడిపోతాననే విషయాన్ని తాబేలు ఎలా మర్చిపోయింది? మర్చిపోవడం వల్ల ఏం జరిగింది? దాని ప్రాణాలే పోయాయి. ఈ కథ అర్థమైందా మీకు? నచ్చిందా? రేపు ఇంకో కథతో చెప్పుకుందామా? ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్. Thank you for watching.